బియ్యం పిండితో చెక్కలు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. బియ్యం పిండిలో ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చిమిరకాయల పేస్ట్, శనగపప్పు, పెసరపప్పు, సాల్ట్, వెన్నపూస, కొత్తిమీర, కరివేపాకు కూడా. ముందుగా బియ్యం పిండిలో సాల్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, శనగపప్పు. పప్పులో ముందుగా నానబెట్టుకుంటే నూనెలో వేగినాక కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో వెన్నపూస కూడా వేసుకుని కలుపుకోవాలి. వెన్నపూస లేకపోతే డాల్డానైనా వేసుకోవచ్చు. పిండంతా ఇలా కలుపుకున్నాక మనము వేడి నీళ్ళు పోసుకుని పిండంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుని చేతితో కలుపుకోవాలి. పిండంతా ఇలా కలుపుకుని చేతితో చిన్న చిన్న ఉండలలాగా చేసుకుని ఉండలన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పూరీ మిషన్ మీద కవర్ వేసి ఇలా చెక్కలు చేసుకుని నూనెలో వేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. చెక్కలు ఎర్రగా రావాలి. తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత చెక్కలు ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇలా బెజ్జాల గిన్నెలో తీసేసుకోవాలి. మనము దీంట్లో వెన్నపూస వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. చెక్కలు ఇష్టంగా తింటారు.